ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 3వ కాండ అయిన అరణ్యకాండము నందులై 2వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వనములో రామాదులను విరాధుడు ఎదిరించుట అనే కథగా విందాం. రాముడు ఆ రోజు మునుల ఆతిథ్యాన్ని స్వీకరించి మరునాడు సూర్యోదయానికి పూర్వమే ఆ మునుల అందరి వద్ద కూడా అనుజ్ఞ తీసుకుని వనంలోకి ప్రవేశించాడు. రామలక్ష్మణులు భయంకరమైన ఆ అరణ్యాన్ని చూశారు. ఎలుగుబంట్లు, పెద్ద పులులు మొదలైన అనేక విధములైన మృగాలు అక్కడక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. అక్కడ ఉన్న వృక్షములు, లతలు, పొదలు పాడుబడిపోయి ఉన్నాయి. చుట్టుపక్కల ఎక్కడా సరస్సులు మొదలైన జలాశయాలు కనబడ్డం లేదు. పక్షులు కూస్తున్నాయి. అడవి ఈగల రొద అంతటా వ్యాపించి ఉంది. అలా అరణ్యంలోకి వెళ్తూ ఉండగా సీతా సమేతుడైన రాముడు భయంకరములైన మృగములతో నిండిన ఆ అరణ్య మధ్యమమునందు గొప్ప ధ్వని చేస్తున్న ఒక నరభక్షకుడైన రాక్షసుని చూశాడు. అతని దేహం పర్వత శిఖరం వలె ఉంది. అతని కళ్ళు లోతుగాను, ముఖం చాలా పెద్దదిగాను, పొట్ట వికారంగాను ఉండడం చేత అతడు వికృత రూపంతో జుగుప్స కలిగించేటట్లు ఉన్నాడు. అతని కరణ చరణాద్యవయవములు విషమంగా హెచ్చుతగ్గులతో ఉన్నాయి. చాలా పొడవుగా వికృతాకారంతో ఉన్న అతడు చూడ్డానికి భయంకరాకారుడిగా ఉన్నాడు. పులి చర్మాన్ని ధరించిన ఆ రాక్షసుని శరీరం వసతోనూ రక్తంతోనూ తడిసి ఉన్నది. సకల ప్రాణులకు భయం కలిగించే ఆ రాక్షసుడు నోరు తెరుచుకుని మృత్యుదేవత వలె ఉన్నాడు. ఆ రాక్షసుడు 3 సింహాలను, 4 పెద్ద పులులను, 2 తోడేళ్లను, 10 చుక్కల జింకలను, పైన వసతో నిండిన దంత సహితమైన ఒక పెద్ద ఏనుగు తలను ఇనప శూలమునకు గుచ్చి మోసుకొని పోతున్నాడు. అతను గట్టిగా అరుస్తున్నాడు. సీతారామ లక్ష్మణులను చూడగానే ఆ రాక్షసునకు చాలా కోపం వచ్చింది. యముడు సంహరించడానికి ప్రజల మీద పడినట్లు అతడు వారున్న వైపు పరుగెత్తి వెళ్ళాడు. వారిని సమీపించగానే అతడు భూమి దద్దరిల్లేటట్లు భయంకరమైన ధ్వని చేసి సీతను ఒడిలోకి తీసుకుని కొంచెం దూరము తొలగి ఈ విధంగా అన్నాడు: మీరిద్దరూ జటావల్కలములు ధరించి భార్యాసహితులై ధనుర్బాణములను ఖడ్గములను ధరించి దండకారణ్యంలో ప్రవేశించారు. నేటితో మీ ఆయువు మూడింది. మునులై ఉండి మీరిద్దరూ స్త్రీతో కలిసి ఎట్లు నివసిస్తున్నారు? మునుల నియమానికి విరుద్ధంగా అధర్మాచరణం చేస్తున్న పాపాత్ములైన మీరు ఎవరు? నేను విరాతుడనే పేరు గల రాక్షసుణ్ణి. ఆయుధధారినై ఋషుల మాంసాలు తింటూ నిత్యము ఈ దుర్గమ అరణ్యంలో సంచరిస్తూ ఉంటాను. సుందరమైన కటి ప్రదేశం గల ఈ స్త్రీని నేను భార్యగా స్వీకరిస్తాను. పాపాత్ములైన మీ ఇద్దరి రక్తాన్ని యుద్ధంలో త్రాగగలను అన్నాడు. దురాత్ముడైన విరాతుడు ఈ విధంగా పలికిన గర్వంతో కూడిన దుష్టవాక్యాన్ని విని సీత చాలా భయపడింది. ఆమె భయంతో గాలివానలో అరటి చెట్టు వలె వణికిపోతున్నది. అప్పుడు విరాతుని ఒడిలో ఉన్న సీతను చూసి రాముని ముఖం దుఃఖం చేత వాడిపోయింది. అతడు లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు: లక్ష్మణ, జనక మహారాజు కూతురు, నా భార్య, సదాచారవంతురాలు, చాలా సుఖములతో పెరిగినది, కీర్తిమంతురాలు అయిన ఈ సీత ఏ విధంగా విరాతుని ఒడిలోకి లాగబడిందో చూసావా? కైకేయి మనకు ఏమి జరగవలెనని అభిలషించిందో, వరం ద్వారా కూడా ఏం కోరిందో అది అతి శీఘ్రకాలంలోనే ఇప్పుడే జరిగిపోయింది. నా తల్లులలో మధ్యమురాలైన కైకేయి చాలా దూరపుటాలోచనతోనే తన కుమారునకు రాజ్యం లభించడం చేత సంతృప్తి చెందకుండా అందరికీ ఇష్టుడనైన నన్ను అరణ్యానికి పంపింది. ఆమె కోరిక నేడు సఫలమైంది. సీతను పరపురుషుడు స్పృశించుట, తండ్రి మరణము, నా రాజ్యమును ఇతరులు అపహరించుట, వీటికి మించిన దుఃఖహేతువు నాకు మరొకటి లేదు అన్నాడు. రాముని మాటలు విని లక్ష్మణుడు శోకాక్రాంతుడై భాష్పములు విడుస్తూ కోపించి అడ్డగింపబడిన సర్పం వలె బుసలు కొడుతూ ఈ విధంగా పలికాడు: రామా, నీవు సర్వభూతనాథుడవు, దేవేంద్రులతో సమానుడవు. నేను నీ కింకరుడై ఉన్నాను. అట్టి నీవు అనాథుని వలె ఎందుకు చింతిస్తున్నావు? నేనే ఈ కోపం పట్టలేకపోతున్నాను. క్రుద్ధుడనైన నేను బాణాన్ని ప్రయోగించి ఈ రాక్షసుని సంహరిస్తాను. వీడి రక్తాన్ని భూమి త్రాగగలదు. రాజ్యమునందు కోరిక గల భరతునిపై నాకు పూర్వము కలిగిన క్రోధాన్ని దేవేంద్రుడు వజ్రమును
పర్వతంపై విడిచి ప్రయోగించినట్లు ఈ విరాతుడిపై విడవగలను, విడిచి చూపించగలను. నా భుజబలం చేత వేగంగా ప్రయోగింపబడిన గొప్ప బాణములు ఈ రాక్షసుని విశాలమైన వక్షస్థలం మీద పడుగాక, ఈతని శరీరము నుండి ప్రాణములను తొలగించుగాక. అప్పుడితడు తిరిగిపోవుచు నేల మీద పడిపోవుగాక అన్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండ అరణ్యకాండములోని 2వ సర్గలోని 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వనములో రామాదులను విరాతుడు ఎదిరించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండమైన అరణ్యకాండలోని 3వ సర్గలోని 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విరాతుడు రామలక్ష్మణులను ఎత్తుకుని వనములోకి వెళ్ళుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.